బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు మూతపడుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు అధికారిక లేఖలు పంపింది కేంద్ర పెట్రోలియం శాఖ. దీంతో నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ అదనపు కోట రాష్ట్రాలకు చేరనుంది. వలస కార్మికులకు 5 కిలోల ఉచిత గ్యాస్ పంపిణీ ప్రక్రియ కూడా నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏపీలో దాదాపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సంఖ్య 12 లక్షల వరకు ఉంది. ఈ కేంద్ర కోటా ప్రకటనతో ఏపీకి దాదాపుగా 2.5 లక్షల గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో హోటళ్లకు గ్యాస్ అందనుంది. అయితే అదనపు గ్యాస్ సిలిండర్ల కేటాయింపులు పొందాలనుకునే వారికి కేంద్రం నిబంధనలు విధించింది. అదనపు గ్యాస్ కేటాయింపులు పొందాలంటే నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల వద్ద వివరాలు నమోదు చేయించుకోవాలి. ఇక పీఎన్జీ కనెక్షన్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ఉండాలి. దీర్ఘకాలంగా హోటళ్లకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతను తీర్చేందుకు రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపైన సప్లై చేసేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అది ఇవాటి నుంచి అమలు కాబోతుంది. అలాగే వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో 20% అదనపు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆ నిర్ణయంతో ఇవాళ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత దాదాపుగా అధిగమించినట్లయినా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా దీన్ని మానిటర్ చేస్తుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే కమర్షియల్ సిలిండర్ల ప్రభావం దాదాపుగా నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ వెంటాడుతుంది. చిన్న సన్నకారుకు సంబంధించిన టిఫిన్ బండ్లు, రెస్టారెంట్లు, హోటల్ నిర్వాహకులు దాదాపుగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల దేవాలయాలకు సంబంధించి కూడా ప్రసాదాల తయారీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, కొంతమంది డైలీ వేర్ లేబర్కి పని లేకుండా పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే కమర్షియల్ వాడుతున్నాయో దానికి సంబంధించి 20% గ్యాస్ సిలిండర్లను తక్షణమే సరఫరా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఈ రోజు రాష్ట్రానికి కమర్షియల్ సిలిండర్లు దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల సిలిండర్లు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయి. ఆయా గ్యాస్ కంపెనీల నుంచి కూడా కోటా ఇప్పటికే విడుదలైంది. భారత్, ఇండియన్ గ్యాస్, హెచ్బి గ్యాస్ సంబంధించి 3 గ్యాసులకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కోటా జాబితా విడుదలైంది. సివిల్ సప్లై శాఖ అలాగే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ ఎంత సిలిండర్లు వాడాలి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి అధికారులు సమావేశం నిర్వహించి వెంటనే పంపిణీ ఏర్పాట్లు చేస్తారు. మరొక వైపు భవిష్యత్తులో గ్యాస్ సరఫరాకి ఇబ్బందులు ఏర్పడ్డా పిఎన్జీ నమోదు చేసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే కమర్షియల్ సిలిండర్లు తీసుకోవాలనుకున్నారో వారంతా కూడా ఆయా గ్యాస్ కంపెనీల వద్దకు వెళ్ళి పిఎన్జీ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే గ్యాస్ ను బుక్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక వలస కార్మికులకు సంబంధించి కూడా 5 కేజీల ఉచిత సిలిండర్లకు సంబంధించి కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా వలస కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది కూలీలే పక్క రాష్ట్రాలకు వెళ్లి పనులు చేస్తారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు బెంగళూరు వెళ్లి చేస్తారు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన వారు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వలస కార్మికుల సంఖ్య దాదాపుగా చాలా తక్కువగానే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ నుంచి కూడా 5 కేజీల ఉచిత సిలిండర్ ని పంపిణీ చేసేందుకు ఆయా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ మధ్యాహ్నం నుంచి కానీ రేపటి నుంచి కానీ 5 కేజీల ఉచిత గ్యాస్ సిలిండర్లని వలస కార్మికులకు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తా ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పైగా కూడా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ తెలుస్తా ఉంది. వీటిలో ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,20,000 సిలిండర్లను పంపిణీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది రెగ్యులర్ రోజుల్లో. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి 2 లక్షల చిల్లర గ్యాస్ సిలిండర్లు వస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఇవాళ నుంచి రేపు, ఎల్లుండి 4 రోజుల పాటు ప్రతిరోజు కూడా 30 నుంచి 40,000 గ్యాస్ సిలిండర్లని ఈ వారం రోజుల పాటు పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. గతంలో 1,00,000 సిలిండర్లకు సంబంధించి ప్రతిరోజు డెలివరీ అయితే ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ప్రతిరోజు 30,000 సిలిండర్లు అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా 20% ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దాదాపుగా 30 నుంచి 35% వరకు కూడా
పంపిణీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యంగా చిన్న చిన్న బడ్డీ బండ్లు, టిఫిన్ బండ్లకు సంబంధించి కూడా ఏదైతే నివాసానికి వినియోగించే ఎల్పిజి సిలిండర్లు కూడా కొన్ని చోట్ల ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అనధికారికంగా ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో కొంత మేరకు ఏదైతే రెగ్యులర్ గా చేస్తున్న టిఫిన్ బండ్ల జీవనోపాధి కోల్పోకుండా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రణాళికలు తయారు చేస్తుంది. సో ఇవాళ రేపు ఎల్లుండి ఈ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో కమర్షియల్ గ్యాస్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో చాలా చోట్ల హోటళ్ళన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి. చాలా హోటల్స్ ఇంకా కట్టెల పొయ్యిని ఆశ్రయించి కట్టెల పొయ్యి ద్వారా అక్కడ నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కేంద్రం 20% అదనంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో సో అన్ని రాష్ట్రాలకు మళ్ళీ కమర్షియల్ గ్యాస్ ఒక 20% కోటా పెంచింది ఆల్రెడీ. సో ఇవాటి నుంచి రాష్ట్రాలకు ఆ పెంచిన కోటా చేరబోతోంది. సో మనం ఆంధ్రప్రదేశ్ గురించి మనం తెలుసుకున్నాం. దాదాపుగా 2.5 లక్షల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏపీకి ఇవాటి నుంచి రాబోతున్నాయి. సో ఇక తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? కేంద్రం నిర్ణయంతో తెలంగాణలోని హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత తీరేటువంటి అవకాశం ఉంది. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, తెలంగాణలో కమర్షియల్ గ్యాస్ల సంఖ్య అంటే ఎంత ఉండొచ్చుగా కేంద్రం చెబుతోంది. సో 20% కోటాతో ఎన్ని గ్యాస్ సిలిండర్లు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది సంఖ్య? రాజేష్, కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కమర్షియల్ గ్యాస్ కొంతవరకు కొరత ఏర్పడింది. అదేవిధంగా అంటే ఎప్పుడైతే కొరత ఏర్పడిందో హోటల్స్, రెస్టారెంట్స్, అదేవిధంగా కమర్షియల్కి సంబంధించి రన్ చేసేటన్నిటి కూడా మూతపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. రీసెంట్గా చూసాం బావర్చి ఇలాంటి హోటల్స్ కూడా కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండినటువంటి సంఘటనలు కూడా చూసాం. అయితే ఇప్పుడు మాత్రం 20% గ్యాస్ని పెంచడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా హోటల్ని, రెస్టారెంట్స్ని రన్ చేసుకోవచ్చని కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో దాదాపు లక్షలాది హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. వీటికి సంబంధించి 20% పెంచింది అని అంటే రోజువారీ అట్లీస్ట్ ఒక సిలిండర్ అయినా సరే కమర్షియల్ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హోటల్స్కి సూచన చేయడంతో కొంతమేరకు హోటల్స్ వాళ్ళు అదేవిధంగా హాస్టల్కి సంబంధించి ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నటువంటి చిన్న చిన్న హోటల్స్ ఏవైతే ఉంటాయో ఇవంతా పూర్తిగా కమర్షియల్ సిలిండర్ ద్వారానే నడుస్తూ ఉంటాయి. వీటికి సిలిండర్ సరఫరా లేకపోతే హోటల్స్ మూసివేసేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకే అటు కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడంతో అన్ని రాష్ట్రాలకి, అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా భావించవచ్చు. చాలామంది టిఫిన్కి అదేవిధంగా ఫుడ్కి సంబంధించి చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్ మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి అటు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు యుద్ధ నేపథ్యంలోనే ఇప్పటివరకు గ్యాస్కి సంబంధించి ఎక్కువగా కమర్షియల్ అనేది సరఫరా అవ్వడం లేదు అని చెప్పేసి కొంతమేరకు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ఈ సరఫరా 20% కమర్షియల్ సిలిండర్స్ని పెంచడంతో కొంతమేరకు వీళ్ళకి ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణలో లక్షలకి పైగానే ఈ కమర్షియల్ గ్యాస్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీని ద్వారా ఈ కమర్షియల్ గ్యాస్ అనేది ఎప్పుడైతే హోటల్స్కి, రెస్టారెంట్స్కి సరఫరా చేస్తారో ఇక హోటల్స్ మూతపడేటువంటి అవకాశం ఉండదు. ప్రధానంగా హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్, ఈ విధంగా హోటల్స్కి సంబంధించి రెగ్యులర్గా కూడా ఈ కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలి అని చెప్పేసి కేంద్రం ఇచ్చినటువంటి సూచనల మేరకు నేటి నుంచి కూడా ఈ కమర్షియల్ 20% గ్యాస్ అనేది అదనంగా సరఫరా అవుతుంది. కాబట్టి హోటల్స్ వీళ్ళంతా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరోవైపు వలస కార్మికులకి సంబంధించి 5 కేజీల ఉచితంగా ఇటు సిలిండర్స్ అంటే గ్యాస్ని కూడా సరఫరా చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు, ఆదేశాలను జారీ చేసింది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసేందుకే ప్రధానంగా 5 కేజీల గ్యాస్ని కూడా ఉచితంగా నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. దీంతో వలస కార్మికులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ హోటల్స్ మూతపడితే చాలా మంది కార్మికులు రోడ్డును పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అప్పులు చేసి మరి రెస్టారెంట్స్, చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి గ్యాస్ లేకపోతే నడపడం, ఎందుకంటే ఈ హైదరాబాద్ లాంటి సిటీల్లో
కట్టెల పొయ్యి మీద గ్యాస్ లేకుండా వంట చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ సరఫరా అనేది అందకుండా ఆగిపోతే ఖచ్చితంగా హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్స్, హాస్టల్స్ మూసివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి 20% అదనంగా ఈ గ్యాస్ని సరఫరా చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా హోటల్స్, రెస్టారెంట్స్, అదేవిధంగా చిన్న చిన్న కిచెన్స్ అన్నీ కూడా సాఫీగా రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 20% కోటా మొత్తం అన్ని రాష్ట్రాలకు కమర్షియల్ గ్యాస్ రాబోతోంది. సో నిన్న మొన్నటిదాకా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి వ్యాపారస్తులు కావచ్చు, తర్వాత హాస్టల్స్ నిర్వాహకులు కావచ్చు, ఇంకా రకరకాల కమర్షియల్ సిలిండర్ ఉపయోగించేటువంటి అన్ని వర్గాలు, అన్ని విభాగాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. సో దీంతో కేంద్ర ప్రభుత్వం 20% కోటాను పెంచడంతో ఇక రాష్ట్రాలకి గ్యాస్ సరఫరా ఇవాటి నుంచి జరగబోతోంది. దీంతో కొంత కష్టాలైతే తీరేటువంటి అవకాశం ఉంది కమర్షియల్ కొరతకు సంబంధించి.